బాలయ్య నియోజకవర్గాన్ని పూర్తి ఆధిపత్యం చేజిక్కించాలనుకుంటున్నారట జగన్మోహన్ రెడ్డి. నందమూరి బాలకృష్ణ నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి మొత్తం కైవసం చేసుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో నందమూరి బాలకృష్ణకి పోటీగా జగన్మోహన్ రెడ్డి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యని ఓడించాలి అనుకుంటున్నారు. ఎలాగైనా సరే బాలకృష్ణ ఓడిపోవాలని కోరుకుంటున్నారు జగన్. అందుకే ఆయనే వచ్చి పోటీ చేయడానికి సైతం సిద్ధమవుతున్నారు. అంతేకాకుండా ఆ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా తన మాట వినాలని, తన చేతుల్లోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో పూర్తిగా ఆధిపత్యం కోల్పోవడానికి జగన్ భారీ ప్లాన్లు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి జగన్మోహన్ రెడ్డి తన ప్రతాపాన్ని బాలయ్య మీద ఎందుకు చూపించాలనుకుంటున్నారనేది మరి తెలియడం లేదు. ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయంపై అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు. సో బాలయ్య బాబు ప్రస్తుతం ఎమ్మెల్యేగా హిందూపురం నియోజకవర్గం నుంచి 2 దఫాలుగా గెలిచి అక్కడ బాగోగుల్ని చూసుకుంటున్నారు. ప్రజల యొక్క మనసులో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి బాలయ్యకి ఇప్పుడు ఆపోజిట్గా నిర్ణయాలు తీసుకుంటూ అందరికీ షాక్ ఇస్తున్నారు. మరి బాలయ్యతో నిజంగానే పోటీ జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది చూడాలి. హిందూపురం నియోజకవర్గంలో ప్రజలు మాత్రం బాలయ్యను ఎంతగానో అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అలాంటిది ఇప్పుడొచ్చి జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆధిపత్యం చెలాయించాలి అని అనుకుంటే అది జరిగే పనేనా? కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ ఎంతగానో షాక్లో ఉన్నట్టయితే తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో వైరల్ అవుతోంది. హిందూపురం నియోజకవర్గంలో ఖచ్చితంగా బాలయ్య విజయం సాధించడం అయితే పక్కా అని తెలుస్తోంది.